ఇప్పుడు కొత్త లక్స్ శాండిల్ అండ్ క్రీమ్ కేవలం 15 రూపాయల్లోనే. రెక్సోనా నువ్వు నేను విరామం తరువాత బ్యాక్ టు రెక్సోనా నువ్వు నేను బ్రహ్మాండంగా ఆడేస్తున్నాం అండి. ఇక్కడ ఎవరంటే హాసిని, సుహాసి అలా అలా కన్ఫ్యూజన్స్ తో ఆఖరికి సుహాని మీద ఫిక్స్ అయ్యాం. సో సుహాని ఉన్నారా లేదో చూద్దాం. లెట్స్ రివీల్ ఇట్ అండి. ఎవరు వీరు? సుహాని సుహాని అంటే సుహాసి ఆ నేమ్ కూడా ఉండే అండి, మరి బహుశా ఇప్పుడు సుహాని అట్లా సుహాసి అంటారు. సుహాసి కూడా ఉండొచ్చు మరి. సుహాసి అని కూడా సుహాసి, హాసిని ఎంతమంది ఉన్నారండి హీరోయిన్స్ బాబోయ్. కానీ ఎవరెవరు ఎవరికి తెలీదు. అలా వస్తున్నారు అలా పోతున్నారు. సినిమాలు కూడా అలాగే అయిపోయాయి. ఈవెన్ కమెడియన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎంత మంది అయిపోయారండి. ఎంత టఫ్ కాంపిటీషన్ మీకు కదండి. ప్రతిరోజు వేటనే కదండి, యుద్ధమే. కాంపిటీషన్ ఎంతున్నా నేను ఒకటి నమ్ముతానండి, అంటే అందరూ సక్సెస్ కోసం వెళ్తూ ఉంటారు, కానీ సక్సెస్ కోసం వెళ్ళకుండా ఎక్సలెంట్ ఉంటే సక్సెస్ అదే వస్తుంది. ఇప్పుడు ఏదైనా మనం వర్క్ తీసుకుందాం అనుకోండి, ఆ వర్క్ లోనే వెళ్ళాలి. ఆ వర్క్ లో ఎక్సలెంట్ ఉంటే సక్సెస్ ఆటోమేటిక్ చూడడం అవసరం లేదు, సక్సెస్ అక్కడే ఉంటుంది. సో ఆ వర్క్ ఎక్సలెంట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అది నా ఒపీనియన్. సో మీరు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ కన్సీవ్ చేస్తుంటారు కదండి, అంటే ఎలాంటి కాన్సెప్ట్స్ తీసుకుంటారు? అండ్ నెక్స్ట్ ఈ ఇయర్ నాది ఉందండి. దేని బేస్ మీద అంటే జనరల్ ఒక అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. యూనివర్సల్ వరల్డ్ ఎక్కడ చిన్న పాప, సెకండ్ క్లాస్ పాప నుండి 60 years వృద్ధురాల దగ్గరికి అందరికి ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో ప్రాబ్లం, మైనర్ మేజర్ ఏదో ప్రాబ్లం. బట్ ప్రాబ్లం వారికి చాలా పెద్ద కొండంత కనిపిస్తుంది. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లం ని ఒక్కసారి కూర్చొని ఒక ప్రాబ్లం తిప్పి చూడాలి, లేదా ఒకసారి ఆలోచించాలి. ఒకసారి ఆలోచించి ఒకసారి తిరిగి అటు చూసి ఇటు చూస్తే ఖచ్చితంగా దానికి ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుందండి. కానీ ఆ సొల్యూషన్ చూడరు, ఆ ప్రాబ్లం మీదే తిరుగుతూ ఉంటారు. అయ్యో నాకు ఇది ప్రాబ్లం, నాకు పెన్షన్ రాలేదు, ఇంట్లో కరెంట్ బిల్ కట్టాలి, మా స్కూల్ బిల్ కట్టాలి, ఏదో ఒకటి. కానీ దానికి సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్ గురించి ఆలోచించారు. సో సక్సెస్ అయిన వాళ్ళందరూ ఇలాంటి అంబిషన్ తోనే ఉంటారు అనమాట. ఎక్సలెంట్ గా ఉండాలి, మనం ఎక్సలెంట్ గా ఉండాలి, అప్పుడు ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంటుందండి అప్పుడే. రైట్? సరే, మీరు మాకు ప్రామిస్ చేశారు చంద్రముఖికి స్వయంవరం అయితే. ఇద్దరు ముగ్గురు వచ్చారు అనుకోండి స్వయంవరంకి. ఎవరు వచ్చారు, ఎలాంటి వారు వచ్చారు, ఎలా రియాక్ట్ అయ్యారు మాకు వచ్చి చెప్పరా? కావాలంటే మీరు స్టేజ్ మధ్యలోకి వచ్చాను చేయొచ్చు. యువర్ విష్. ఈ చంద్రముఖి క్యారెక్టర్ చంద్ర చేశారండి. చంద్రముఖి జనరల్ చంద్రముఖి కూడా నల్ల చంద్రముఖి, వాడు బ్లాక్ ఉంటాడు, డార్క్ బ్లాక్. సో నల్ల చంద్రముఖి కూర్చుంటుంది ఫ్లోర్ మీద కూర్చొని అంటున్నప్పుడు మన రోబో క్యారెక్టర్ వస్తారు అనుకుంటా. ఎవరు నువ్వు? నా పేరు చిట్టి, ఇక్కడ స్వయంవరం జరుగుతుందని వచ్చాను అంటే, ఎవరు స్వయంవరం? చంద్రముఖి స్వయంవరం. మరి నీలో ఉన్న క్వాలిటీస్ ఏంటి అంటే ఈ రోబో అంటాడు, జనరల్ గా నాలో ఉన్న మెమొరీ ఎక్కువ ఉంటుంది, నేను వంటలు చేస్తాను, నేను అన్ని పనులు చేసి పెడతాను, అది పెడతాను, ఇది పెడతాను. చాలా బోర్ చేస్తాడండి. చాలా బోర్ చేసిన తర్వాత ఆఖరికి చంద్రముఖికే బోర్ వస్తుంది. నీకు నాకు విడాకులు కావాలంటే నా బ్యాటరీ తీసేస్తే చాలు అంటాడు. ఇప్పటికే చాలా నేను వెయిట్ చేశాను అని చెప్పి ఆ బ్యాటరీ బీకేస్తాడు. మన చంద్రముఖి క్యారెక్టర్ బ్యాటరీ బీకాను అని పడిపోతాడు రోబో క్యారెక్టర్. ఇమీడియట్ మన శివపుత్రుల్లో మన విక్రమ్ క్యారెక్టర్ మన రమేష్ వచ్చాడు, మన తాబోతు రమేష్ అని చెప్పేసి యాక్చువల్ గా రోబోని తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఏంటంటే శవాలని తీసుకొని వెళ్ళే క్యారెక్టర్. రోబోని తీసుకొని వెళ్ళాలి, కానీ ఆ చంద్రముఖిని చూస్తాడు. అలా ఏంటి అలా చూస్తున్నావు అంటారు. పెళ్లి చూపులు నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యకు, వచ్చింది శవాన్ని తీసుకుపోవడానికి, తీసుకొని వెళ్ళు అంటే అనగానే నీకు నాకు సూట్ కాదు, నువ్వు వెళ్ళు అనగానే వెళ్ళేసి అట్లా అంటాడు. ఏంటి అలిగావా అంటే చంద్రముఖి, సినిమాల్లో డైలాగు లాగా నడవవు, సైలెంట్ గా తీసుకొని వెళ్ళు అంటే అని చెప్పి ఆ బాడీని తీసుకొని వెళ్తాడు. అట్లా శివపుత్రుడు క్యారెక్టర్ వెళ్ళిపోతాడు. ఇమీడియట్ మన గజని క్యారెక్టర్ నేను చేశానండి. ఎవరు వీళ్ళంతా, వీళ్ళ ఫోటోలు నా దగ్గర లేవే అంటాను. అన్న తర్వాత అలా చూసినా చంద్రముఖి ఎవరు నువ్వు? నా పేరు చంద్రముఖి అంటే నువ్వెవరు అంటారు. నా పేరు నాకే తెలియదు అంటాడు. అన్న తర్వాత
చంద్రముఖి క్యారెక్టర్, చంద్రముఖి స్వయంవరానికి వచ్చాము అంటే అనగానే ఫోటో చూస్తే అవును చంద్రముఖి స్వయంవరానికి వచ్చాను అంటే నీలో ఉన్న క్వాలిటీస్ ఏంటి అంటది. నాలో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే నా బాడీ మీద ఎన్ని ఫోన్ నెంబర్స్ అన్నా రాసుకోవచ్చు, నాకు నొప్పి ఉండదు, నీకు ఫోన్ బుక్ అవసరం ఉండదు అన్న తర్వాత దాని తర్వాత నా ముందు నువ్వు ఎవరితోనైనా తిరగవచ్చు ఎందుకంటే నాకు గుర్తుండదు, నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ప్రతి 2 నిమిషాలకు నువ్వు నా భర్త నేను నీ భార్య అని గుర్తు చేస్తే చాలు, నీకు నాకు విడాకులు కావాలంటే నా దగ్గర ఉన్న నీ ఫోటో చింపేస్తే చాలు అనగానే ఆమె ఇమీడియట్ తీసేసి ఆ చంద్రముఖి ఉన్న ఫోటోలని చెప్పేస్తారు, మళ్ళీ బ్లాంక్. కాన్సెప్ట్ బాగుంది కదండి. సో ఈ థాట్ పుట్టడానికి రీజన్స్ చెప్తారా? ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు మొదలెట్టారు? ధనరాజు టిల్లు బాగా రాస్తారంటే, కానీ ధనరాజు దగ్గర కొంచెం బాగుంటుంది అంటే ఇఫ్ అనే దాంట్లో ధనరాజు బాగా రాస్తాడు. చలో మరి నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళడానికంటే ముందు ఏం చేద్దాం, ఏం చేద్దాం అంటే ఈ రోజు మనం రూపాయలను ఫుల్ ఖుషి చేద్దాం అంటే, ఓకేనా? సో రూపాయలను చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కవితలు అల్లుకుని ఉంటారు మనసులో, బట్ చెప్పుంటారు. కొంచెం ఒక మంచిగా ఒక 2-3 మా వాక్యం చెప్పండి. టేక్ యూర్ టైం, లాస్ట్ లో చెప్పేద్దాం అయితే, ఆలోచించుకోండి, ఓకేనా? గేమ్ లోకి వెళ్దాం. దిస్ ఇస్ బంపర్ ఛాన్స్ అండి, చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఒకే ఫేస్ లో 2 సెలబ్రిటీస్ ఉంటారు, కొంచెం మార్ఫ్ చేసి పెడతాం ఫోటోని. సో ఆ 2 సెలబ్రిటీస్ ఎవరో గుర్తుపట్టాలి, గుర్తుపట్టేస్తే 25,000. రెడీ? సో బంపర్ ఛాన్స్ ప్లీజ్. చార్మి సో ఎవరై ఉంటారో గెస్ట్ చేసి SMS చేయండి. జీజీ స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి. చాలా ఫెమిలియర్ స్మైల్ లా ఉంది, కళ్ళు. ఎవరండి మీరు? శృతి హాసన్ ఉన్నాను. నో క్లూ అండి. ఇవ్వగలను. మీరు ఇందాక డాన్స్ చేశారు కదా, సమాంత అనిపిస్తుంది. సమాంత చార్మి. సమంత అండ్ చార్మి అండి. చార్మి ఎక్కడ అనుకుంటున్నారు? చార్మి కొంచెం పళ్ళు డిఫరెంట్ గా ఉంటాయండి. కాజల్ అయితే కావాలి. ఒక కమెడియన్ తో ఒక పెద్ద డైరెక్టర్ సినిమా తీశారు, అందులో ఈ అమ్మాయి హీరోయిన్. ఈ స్మైల్. కమెడియన్ చేత ఒక డైరెక్టర్, అన్ని కత్తులు కటార్లు ఎక్కువ ఉంటాయి ఆయన సినిమాల్లో. అలాంటి డైరెక్టర్ ఒక సాఫ్ట్ సినిమా తీశారు. వీరెవరై ఉంటారు? సరిగ్గా గెస్ట్ చేసి SMS చేయండి, బికాస్ 25,000 మీకోసమేనండి. అండ్ ఇక్కడ రెగ్జోనా వారి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకోసమే. అండ్ ఒకరేమో ఒక మంచి క్లూ ఇచ్చానండి, మీరు ఇందాక ఒక సాంగ్ చేశారు, ఆ సాంగ్ లో నటించిన అమ్మాయి ఉంది. ఇంకొకరేమో ఆర్య మూవీ హీరోయినా? పేరేంటి? ఆర్య మూవీ గుర్తుంది, హీరోయిన్ గుర్తుంది, పేరు గుర్తులేదు. అందరి మీద దావాలు వేసేయాలండి. సూపర్ హిట్ సినిమా హీరోయిన్ పేరు కూడా తెలియకపోతే ఎలా చెప్పండి? సో ఎవరై ఉంటారండి? ఎవరి మెహతా? గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 5855 కి. అను మెహతా. సమంత గారు అను మెహతా. సో ఎవరు చూద్దాం మరి, ఇంతకీ సమంత ఉందా లేదా చెక్ చేద్దాం అండి. సమంత ఉన్నారా చూద్దాం. సమంత ఉన్నారండి. కుందన్న బొమ్మ. నెక్స్ట్ ఎవరు రివీల్ చేద్దాం అండి. రివీల్ చేయడానికంటే ముందు మనం ఇందాక ఒకటి అనుకున్నాం కదా, ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందాం. రెడీ? రెగ్జోనా నువ్వు నేను బ్రేక్. ఆల్ రౌండర్ అనిపించుకునే అదరగొడుతున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే రాబోతున్నారు. పెళ్లి చేసుకోరాబోయ్ లొల్లి చేయక సుబ్రహ్మణ్యం. నేను చూస్తే నాకు పాట గుర్తొస్తుంది. నువ్వే కావాలి తోడుగా, నా
నాతో ఉండాలి నీడగా. నువ్వు నేను సెట్ లో రఘు కుంచే కళ్ళు చెమర్చాయండి.